ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 12 మే 2026 మంగళవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే చాలామందికి రాత్రిపూట స్వప్నం పడుతుంది. ఆ స్వప్నం కొన్ని రోజుల్లోనే నిజమవుతుంది. అయితే మంచిగా పడితే సంతోషమే, కానీ చెడు స్వప్నం పడి అది నిజమైతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు రోజు కూడా రాత్రి గరక తీసుకొని గణపతి మీద ఎక్కించి కొంచెం సేపటి తర్వాత ఆ గరకను తీసుకొని తల కింద పెట్టుకొని పడుకోవాలి. దీనివల్ల చెడు స్వప్నాలు పడవు. ఒకవేళ పడ్డా ఉదయం లేవంగానే నమస్తే నారసింహాయ, నమస్తే మధుహరిణి, నమస్తే పద్మనేత్రాయ, నమస్తే దుఃఖహారిణి అన్న మంత్రాన్ని చెప్పుకోండి. ఖచ్చితంగా దుస్వప్నం సుస్వప్నం అవుతుంది. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారు 4:13 నుంచి తెల్లవారు 5:41 వరకు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:29, సూర్యాస్తమయము సాయంత్రం 6:18. దాని తర్వాత నక్షత్రము, ఇది నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 9:01 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. దాని తర్వాత తిథి, ఇది బహుళ దశమి, ఇది ఉదయం 9:48 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఏకాదశి వస్తుంది. దాని తర్వాత మీకు యోగము, ఈ యోగము వైద్యుతి యోగం, ఇది రాత్రి 7:32 వరకు ఉంటుంది. దాని తర్వాత విష్కంభం అనే యోగం వస్తుంది. దాని తర్వాత కరణము, ఇది భద్రకరణము, ఉదయం 9:45 వరకు ఉంటుంది. దాని తర్వాత భవకరణం, ఇది రాత్రి 9:40 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము, ఇది ఉదయం 7:30 నుంచి ఉదయం 8:05 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తం, ఇది ఉదయం 8:03 నుంచి ఉదయం 8:54 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జం పెద్దగా లేదు కాబట్టి భయపడాల్సిన విషయం లేదు. దాని తర్వాత అమృత గడియలు, ఇది మధ్యాహ్నం 12:58 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు నేను అయోధ్యలో ఉన్నాను, గమనించండి. శుభం.